బడి వారికి మన చప్పట్లతో ఆనందంగా స్వాగతం పలుకుతాం. ఆ తర్వాత అందరం క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిలబడతాం. వేలాది మంది ఇక్కడి నుంచి ఆ చివరి దాకా అందరూ కూడా మనం చిన్నప్పుడు బళ్ళే చదువుకునేటప్పుడు జనగణమన మన పెద్ద సార్లు స్కూల్లో బెల్ కొట్టంగానే ఎట్లయితే ప్రేయర్కు నిలబడతామో అట్లా నిలబడ్డ తర్వాత జయ జయ తెలంగాణ స్టేట్ సాంగ్ అని చెప్తే మా ఆడియో క్రూ వీడియో క్రూ వాళ్ళు ఆ పాట ప్లే చేస్తారు. పాట వస్తున్నప్పుడు అందరం మనం వచ్చిన వాళ్ళేమో గొంతెత్తి పాడాలి, మిగతా వాళ్ళు నిశ్శబ్దంగా క్రమశిక్షణతో నిలబడాలి. ఆ రాష్ట్ర గీతం అయిన తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. సభాధ్యక్షుల నిర్వహణలో రాష్ట్ర గీతం అప్పుడు అందరూ దయచేసి నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ నిలబడతారు, సీఎం గారు మంత్రులు నిలబడతారు, మనం కూడా అందరం నిలబడతాం. ఇప్పుడు ఒక పాట సీఎం గారు రాగానే అప్పుడు లేచి నిలబడి మనం వారికి స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ దక్షిణవర్ధన్న గారికి. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారి సారథ్యంలో అనేక పాటలు రాశాం. ఒక్కొక్కటిగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ సర్కార్ పథకాన్ని తెచ్చింది అన్న పాట గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారు ఆనరబుల్ విప్ వేములవాడ ఎమ్మెల్యే గారు వేదికపై గురించేశారు. వారికి స్వాగతం. రఘు గారు పాట అందుకోండి, జల్దీ అయిపోవాలి. ఎందుకంటే పబ్లిక్ అందరూ స్క్రీన్ మీద సీఎం గారిని చూడగానే ఆ ఖుషీతోటి మరి మన పాటలు అప్పుడు ఎప్పుడెప్పుడు సార్ స్టేజ్ మీదకి వస్తాడా, ఎప్పుడెప్పుడు స్వాగతం పలకాలని చూస్తారు. కాబట్టి జల్దీ అందుకోండి పాట. తమ్ముడు శివకుమార్ నోట మరో పాట. జై ప్రజాపాలన, జై ప్రజాపాలన, జై ప్రజాపాలన, జై ప్రజాపాలన. తెలంగాణ సర్కారు 6 గ్యారంటీల పథకాన్ని తెచ్చిందిరా. పల్లె పల్లెన ప్రజాపాలన పండుగ వచ్చిందిరా.